అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవముగల దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు తండ్రి మీరు మా మధ్యలో ఉండి తండ్రి మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఒక మంచి ఆరాధన దినాన్ని మా బ్రతుకులో మరొక దినాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని ఏ విధంగా రక్షించారు, ఇవన్నీ తండ్రి మేము మరొకసారి గుర్తెరిగిన వారమై సమాజంలో తండ్రి వ్యక్తిగతంగా సామూహికంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ఈ వాక్యం చేత నన్ను మమ్మల్ని దర్శించి తన యోగ్యమైన రీతిలో మేము ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచి మేము మేలు పొందుకోవడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించడానికి ముందు మనము కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి ప్రతిసారి చూసుకుంటూ వస్తుంటాం. అయితే చాలామందికి తెలుసు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో, ఏమని ఆరాధించాలో కూడా చాలామందికి తెలుసు. ఎందుకంటే ఎవరు ఆరాధిస్తారు, ఎవరు ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనేటువంటి సంగతులన్నీ ఆరాధించేటువంటి వారికి తెలుసు. కారణం ఏంటి అని అంటే ఆరాధన అనేటువంటిది అదే మనం పొందుకున్నటువంటి దానికి కృతజ్ఞత హృదయాంతరంగంలో నుంచి చెప్పేటువంటి ఒక భావన అనేటువంటి సంగతి మనకు తెలుసు. అయితే మరి ఎవరు ఆరాధిస్తున్నారు అని అంటే ఎవరైతే ఆ అనుభవాన్ని వారి బ్రతుకులో కలిగి ఉన్నారో వారు ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అయితే మరొకసారి మనము ప్రతిసారి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇలాగ చేశాడని ఒక చిన్న జ్ఞాపకం చేసినట్టుగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటూ వస్తాం. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎలాగ ఆరాధించారో, సమాజంలో ఉన్నప్పుడు ఎలాగ ఆరాధించారో, ఆ తర్వాత వారు ఆరాధిస్తూ కూడా ఎప్పుడెప్పుడు తప్పిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేచి దేవుని సన్నిధిలో నిలబడి మళ్ళీ రక్షణని తిరిగి పునః సమీక్షించుకొని వారు దేవుని దృష్టిలో ఒక నీతిమంతులుగా మళ్ళీ తీర్చబడి ఎలాగ ఆరాధించారో కూడా మనము చాలామంది భక్తులను మనం చూస్తూ వస్తాం. ఆ భక్తులకు దేవుని యొక్క ప్రత్యక్షత నేరుగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ఈనాడు ఈ నూతన నిబంధన కింద ఉన్నటువంటి మనకు దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్ట్గా ఏమీ ఉండదు. దేవుని యొక్క వాక్యమే క్రీస్తుగా మన మధ్యలో ఉండి మనకు ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నట్టుగా మనము భావిస్తూ ఈ వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనము నిత్యము చేస్తూ ఉంటాం. దేవుడు నాతో మాట్లాడాడు అని అంటాం. ఎలాగ మాట్లాడాడు అని అంటే ఒక వాక్యం చదివి, ఈ వాక్యమే దేవుడు కాబట్టి ఈ వాక్ నా బ్రతుకులో ఇక్కడ తగిలింది, ఈ యొక్క ఉద్దేశము రెండు సమానమైనవి అని ఆలోచన చేస్తూ దేవుడు నాతో మాట్లాడాడని సంతోషంతో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆరాధించేటువంటి వాడి యొక్క హృదయము ఎలాగ ఉండాలో మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటంటే ఆరాధించేటువంటి వ్యక్తి యొక్క అర్హతలో మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రత్యక్షత తన బ్రతుకులో ఉండాలి. దేవుడు నన్ను రక్షించాడు, నేను గతంలో ఇలాగ ఉన్నాను, ఈ దినము ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షత అనుభవంలో నేను ఉన్నాను, దేవుని యొక్క వాక్య వెలుగులో నేను నడుస్తున్నాను కాబట్టే ఇలాగున్నాను, అది లేకపోతే నేను ఇలాగ ఉండేవాడిని కాదని దేవుణ్ణి పొగిడేటువంటి ఒక క్రమమే ఈ యొక్క ఆరాధన అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు
మనకు ఒక సందేహం రావాలి. ఏంటంటే మరి నేను చేస్తున్న ఆరాధన అది నిజమైన ఆరాధనేనా? లేదంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నానా? అనేటువంటి ఆలోచన మనకు రావాలి. కాబట్టి దేవుడు ఎవరి ఆరాధనను వింటాడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు రాస్తూ వస్తాడు. విరిగి నలిగిన మనస్సుతో చేసేటువంటి ఆరాధన అది దేవునికి ఇష్టమైనటువంటిదని. ఆ తర్వాత మీకా కూడా రాస్తాడు 6వ అధ్యాయంలో చివరి వచనాలన్నీ 6వ వచనం నుంచి చివరి వరకు. నువ్వు ఏది తెచ్చినా ఏది ఇచ్చినా ఈ వస్తువులు ఈ వస్తు రూపకంగా ఫిజికల్గా నువ్వు ఏది తెచ్చినా అవన్నీ ఆయన పెద్దగా ఆనందించడు. కానీ నీ హృదయ అంతరంగము లేదా నీ హృదయము ఎలాగా దేవుని దృష్టిలో ఉంది, దేవుని విషయమై నువ్వు ఎలాగ పరితపిస్తూ ఉన్నావు, దేవునిలాగా బ్రతకాలని ఎలాగ నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రభు దృష్టిలో అవి సక్రమంగా ఉన్నప్పుడే నువ్వు అర్పించే ప్రతిదీ అంగీకారయోగ్యంగా ఉంటుందని మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తాం. అందుకనే ఇంకొక మాట, మనం ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మనం ఆరాధించేటువంటి వాడిని ఎవరిని అనేటువంటి సంగతి మనం ఎప్పుడు గుర్తెరిగిన వారమై ఉండాలి. ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళని లేదా ఎవరో నిలబడి లేదా నా బోటి వాడు ఇలా నిలబడి ఒక మాట చెప్తానా, మీరు బాగా చెప్పారు అని అంటే ఏదో సరేలే అని నేను అనుకుని వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ నిలబడుతున్నది లేదా నీ ముందు నిలబడ్డది నువ్వు ఆరాధించేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అది దేవుడు, నీ సృష్టికర్త, ఈ సృష్టి మొత్తాన్ని రూపించినటువంటి వ్యక్తి. ఆ సృష్టిలో నుంచి నిన్ను ప్రత్యేకపరచి నీ రకంగా రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తి. సో ఆయనకు ముందు నువ్వు నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు నీ పదములు లేదా నీ పదాలు నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట ఆయనకు అంగీకారంగా ఉండాలి. సో అందుకే చాలామందిని అంటాడు, మీరు హృదయంలో ఎక్కడో ఉన్నాయి, నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నారు అనే సంగతి ఆ శాస్త్రులు పరిసయ్యులతో మత్తయి లూకాలో 15వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆరాధించేటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశము ఎలాగ ఉండాలంటే ఫస్ట్గా ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఏదైనా తింటే దాని గురించి ఎలాగ వర్ణిస్తావో నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నువ్వు అలాగ వర్ణించాలి. నువ్వేం పొందుకున్నావో అది నీకు తెలుసు. ఆ పొందుకున్నటువంటి దాన్ని సక్రమంగా అందరికీ అర్థమయ్యే రీతిగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అదే ఆరాధన అనే సంగతి, అదే దేవునికి ఇష్టమైన ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఆరాధించేటువంటి వాడెవడు? ఆయన సృష్టికర్త, నేను రక్షించినటువంటి రక్షకుడు. కాబట్టి ఏది పడితే అది నువ్వు మాట్లాడడానికి లేదు. అందుకే ఆమోస్లో ఏమంటాడు, మాటలు సిద్ధపరచుకొని 3వ అధ్యాయం అనుకుంటాను, మాటలు సిద్ధపరచుకొని మీరు రావాలి. ఇక్కడికి వచ్చాక ఏదో చేద్దాంలే అన్నట్టు వస్తే కూడా అది సరైనటువంటి ఆరాధన క్రమం కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు నేను చాలా మందిరాల్లో నేను వాక్యం ఎక్కడ చెప్పినా కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కొంత సమాజము మనకు చూస్తూ ఉంటాం, వారు పెట్టని చెట్టు, వారు పెంచని చెట్టు, ఆ పొలాలు అవన్నీ తీసుకొచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అంటే వారు సిద్ధపరచుకొని ఒక క్రమమైనటువంటి ఆరాధన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు నేను మందిరానికి వచ్చేటప్పుడే నువ్వు ఎలాగ రావాలి అని అంటే మాటలు కొన్ని సిద్ధపరచుకొని నువ్వు రావాలని. ఇక్కడికి వచ్చాక దేవుడు ఏం మాట్లాడుతున్నావు వాటిని కొన్ని జత చేసి నువ్వు ఆరాధించాలి. వాక్యానుసారమైనటువంటి ఈ ఆరాధన నడిపింపులోకి నువ్వు రావాలి. అది వాక్య ప్రత్యక్షత నీ బ్రతుకులో ఉన్నట్టు, లేదా రక్షణ ప్రత్యక్షత నీ బ్రతుకులో ఉన్నట్టు. నువ్వు ఇవన్నీ లేకుండా నువ్వు ఆరాధిస్తున్నావు అని అంటే అది నీ ఆరాధన చెల్లుబాటు కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. అందుకే కీర్తనకారుడు 96వ దాంట్లో ఏమంటాడంటే, క్రొత్త కీర్తన పాడండి అని అంటాడు. అందుకే మొదటి వచనంలో యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి. ఇది ఎప్పుడు రాసుంటారు? మరి ఎప్పుడో రాసుంటారు. యేసుక్రీస్తు లేనప్పుడే ఈ మాట రాసి పెట్టాడు. ఇప్పుడు చదువుతున్నాం, క్రొత్త అనే ఉంది. ఇది ఈ టైంకు అని ఉందండి? అలాగే ఏం లేదు. అంటే ఎప్పుడు చదివినా క్రొత్త కీర్తనే పాడాలి. అంటే నువ్వు క్రొత్త కీర్తన పాడాలంటే నీ బ్రతుకు క్రొత్తగా మార్చబడాలి, లేదా క్రొత్తదేదో నువ్వు పొందుకొని ఉండాలి. అంటే నీ బ్రతుకులో నీ ఆత్మీయ యాత్రలో దినదినము ఒక్కొక్కటి దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉండాలి. ఆ పొందుకున్నటువంటి వాటిని బట్టి
దేవుని నువ్వు ఆరాధించాలి, లేదా గుర్తు చేయాలి. దేవా, నువ్వు నాకు ఇది ఇచ్చావు, ఈ దినం ఇది ఇచ్చావు, ఈ వారం ఇది ఇచ్చావు. ఇలాగ నువ్వు వాటిని గుర్తుపెట్టి ఇది దేవుని వల్లనే నాకు కలిగిందని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో దాని గురించి నువ్వు ఒక పాట పాడతావు. మరియమ్మ పాడిందని మనం వింటాం. మరియమ్మ యేసుక్రీస్తును ఆ గర్భము ధరించినప్పుడు తను కూడా వెళ్ళి ఒక కీర్తన పాడినట్టుగా మనం చూస్తాం. ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 6 నెలల డిఫరెన్స్లో యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను, యేసుక్రీస్తులు ఇద్దరు మధ్యలో ఎన్ని నెలల గ్యాప్ అండి? దాదాపు 6 months గ్యాప్. 6 నెలల వ్యవధిలో ఆ దేవుడు వారి ఇద్దరి గర్భాన్ని కొంచెం డిఫరెంట్గా తెరిచినట్టుగా లేదా చూపించినట్టుగా మనం చూస్తాం. సరే, మంచిది. ఇక్కడ క్రొత్త కీర్తన పాడాలి అని అంటే నీ బ్రతుకులో క్రొత్త అనుభవము చూడాలి. అది ఎవరి ద్వారా వచ్చి ఉండాలి? మరి అది దేవుని ద్వారా వచ్చి ఉండాలి. దేవుని ద్వారానే వచ్చిందని ఎవరు గుర్తించాలి? అది నువ్వు గుర్తించాలి. ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు, ఈయన కాదు, దేవుడే ఆయన్ని ప్రేరేపించడం ద్వారా ఇది నా వద్దకు వచ్చింది. ఇది మన యొక్క అనుభవం. చాలామంది అన్నం వండుకొని తిన్నప్పుడు లేదా ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? దేవా, ఇది మా ముందుకు రావడానికి ఎంతమంది సహాయపడ్డారో వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించారని. కాబట్టి ఏది కూడా మన్నాలాగా ఆకాశం నుంచి కిందికి రాదు. ఎందుకంటే అది ఆ కాలంలో నడిచింది ఇశ్రాయేలు ప్రజల విషయంలో. మన్నా పైనుంచి కింద పడింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఇప్పుడు మన కష్టార్జితాన్ని మనము కష్టపడి మనం సంపాదించుకొని మనం తింటున్నాం. అయితే కష్టపడడానికి సహాయపడేటువంటి వారెవరు అని అంటే దేవుడే బలమిచ్చువాడు, దేవుడే శక్తిని అదంతా నడిపించేటువంటి వ్యక్తి అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు. కాబట్టి నూతనమైనటువంటి కీర్తన ఆయన మీద పాడాలి. ఆ తర్వాత ఇంకా ఆయన నామాన్ని నువ్వు స్తుతించాలి. ఆ తర్వాత అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. సో ఇక్కడ రక్షణ సువార్తను కూడా నువ్వు ప్రకటించాలి. నువ్వు ఆయన ఆరాధించుడు పాడుడే కాదు, అనుదినము ఒక ఆరాధికుడిగా ఉంటున్నటువంటి నీవు ఆయన రక్షణ సువార్తను కూడా ప్రకటించాలి. మరి ఏమని ప్రకటించాలి? అపోస్తులు చాలామంది ఏమని ప్రకటించారు? సుదీర్ఘ ప్రసంగాలు ఏం చేయలేదు. అపోస్తుల కార్యముల గ్రంథాలు మీరు చదివితే వారు పెద్ద పెద్ద సుదీర్ఘమైన ప్రసంగాలు చేసినట్టుగా ఎక్కడ కనబడదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మళ్ళీ ఏమవుతాడు, ఈ 3 సంగతులే జ్ఞాపకం చేసి ఎంతోమందిని రక్షణలోకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అదే క్రమము నీ బ్రతుకులో జరిగితే నువ్వు ప్రకటించవలసిన రక్షణ సువార్త ఏంటి మరి? అంటే నేను గతంలో ఎలాగున్నాను, ఎలాగ నా దగ్గరికి వాక్యం వచ్చింది, ఎలాగ నేను రక్షణ పొందాను, ఆ తర్వాత రేపు ఏమవ్వబోతున్నాను, ఈ 3 విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ సువార్తను ప్రకటించాలి అనేటువంటి సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ ప్రకటించాలి అనేది కూడా చాలా క్లారిటీగా ఆయన రాస్తూ ఉన్నాడు. ఏంటంటే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి అని అంటున్నాడు. సో ఒక ఆరాధికుడిగా నువ్వేం చేయాలంటే అన్యజనుల మధ్యలో నువ్వు ప్రచురించాలి. ఆయన నీ మధ్యలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని ప్రచురించాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే 8వ వచనము, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. సో ఈ నైవేద్యము అనేటువంటి మాట గురించి మనం చాలాసార్లు వింటూ వచ్చాం. ఏంటా నైవేద్యము? నైవేద్యం వేసినప్పుడు ఏమొస్తుంది, అది ఎలాగా, ఎవరు, ఏమొస్తుంది చెప్పండి? నైవేద్యము అంటే ఏంటండి? అది వేసినప్పుడు ఏమొస్తుంది? పొగలాగా వస్తుందా? వస్తుందా? ధూపంలాగా వస్తుంది కదా. అది ఆగ్రానించేటువంటి వ్యక్తి పైన అది ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుంది. సో దీని గురించి కూడా నేను గతంలో జ్ఞాపకం చేశాను. ఎప్పుడు నోవహు ఓడలో నుంచి బయటకు వచ్చాక బలి అర్పణ చేసి ఆయన దేవుడికి అది వేసినప్పుడు ఆ దేవుడు ఆగ్రానించి వెళ్ళెను అనేటువంటి సంగతిని కూడా మనం ఆదికాండంలో మనం చూస్తూ వస్తాం. అంటే మనము చేసే ఆరాధన, మనం చేసేటువంటి బలి అర్పణ, మన హృదయ అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాటల అవన్నీ ఎలాగ ఉండాలంటే ఇలా తీసి ఒక మన చల్లని కదా ఇలా చేస్తే పైకి ఎలాగ మీగడ అట్లా వస్తుందో, వెన్నెలా ఎట్లా వస్తుందో, నీ ఆరాధన అంత పవిత్రమైందిగా, అంత ఇష్టమైందిగా ఆ దేవుని దృష్టిలో కనబడాలి. అది అలా వేస్తే ఒక మంచి సువాసన వచ్చినట్టుగా, అరే నిజమే కదా, నేను చేసింది నిజమే, అతను చెబుతున్నది నిజమే. సో ఈ 2 నిజాలు కలిసినప్పుడు ఆ సత్యదేవుడు లేదా నిజమైనటువంటి దేవుడు
దాన్ని ఆగ్రహిస్తాడు. నువ్వు లేనిది చెప్పడం అది ముఖస్తుతి అవుతుంది. సో నువ్వు ఏదైతే అనుభవించావో, రక్షణ అనేటువంటి ఆ పేరులో నువ్వు ఏదైతే పొందుకున్నావో, దాన్ని వ్యక్తిగతంగా ఏమైతే అనుభవిస్తున్నావో దాన్ని నువ్వు నిజంగా చేస్తే ఆ నిజ దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు. కాబట్టి తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోకి రావాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటిదని మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయాలి. దేవునికి నమస్కారం చేసేటప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు ఉండేటువంటి వారు. సో యాజకులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఉండేది. వారు ఏమేమి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎట్లా ఏ ఫోదు మీద ఏమేమి ఉండేది, 12 అంటే వాటిని ఏమంటారు, రాళ్ళు లాగా ఉండేది కదా, అవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డ్రెస్ కోడ్ వాళ్ళకు ఉండేది. పవిత్రత విషయంలో వారిని మించినటువంటి వారెవరు ఉండకపోయేది. మనము ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవాన్ని చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాలంటే లోపలికి వెళితే, పాపంతో వెళితే మళ్ళీ లోపలికి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఆనాడు లేదని మనం చూస్తున్నాం. అందుకే తాడు కట్టి ఆయన లోపలికి పంపించేటువంటి వారని. అంత భయంకరమైనటువంటి స్థితిలో అక్కడ మనకు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం ఉండేది. అంటే దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలంటే, నువ్వు జీవం గల దేవుణ్ణి లేదా సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడి నువ్వు నమస్కారం చేయాలంటే నువ్వు ఎలాగ రావాలంటున్నాడు? ఏం ధరించుకొని రమ్మంటున్నాడు? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రావాలి. పరిశుద్ధమైన వస్త్రములని ఇక్కడ లేదు. పరిశుద్ధమైన వస్త్రముల గురించి లోకం పాటుపడుతుంది. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు కూడా ప్రభువు చుట్టూ తిరుగుతూ ఈ చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారేంటి, ఇవన్నీ వారు మాట్లాడుతూ వచ్చారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, హృదయ సౌందర్యమును గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సో హృదయంలో నువ్వు దేవునిగా అనుభవిస్తే అది దేవుడు చూస్తాడు. ఆ పవిత్రమైనటువంటి అనుభవం నీలో నుంచి వస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎలాగా నమస్కారం చేయాలి? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలి. ఎందుకు అలాగా చేయాలి? మరి నువ్వు చేస్తున్నది ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని నిత్యము అక్కడ పొగడబడుతున్నటువంటి దేవుడు నీ కొరకు ఏం చేశాడంటే కిందికి దిగి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తుగా క్రిందికి దిగి వచ్చాడు. చూడండి, దిగొచ్చి నీకు ఏం చేశాడు మరి? చూడండి, యెషయా గ్రంథములో మనము 53వ అధ్యాయములో చాలా క్లియర్గా చూస్తాం. ఎప్పుడు మనం చూసేటువంటి మాటలే. చూడండి, 53వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అనేకుల పాపములను భరించను. అనేకుల పాపాలని ఆయన భరించను అనేటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. సో అనేకులలో ఎవరున్నారు మరి? గతంలో నీవున్నావు, నేనున్నాను. రక్షింపబడినటువంటి నీవున్నావు, నేనున్నాను. సో మన పాపములను ఆయన భరించెను. భరించడమే కాదు, ఆయన సహించను అనేటువంటి మాట కూడా, లేదా మోసెను అనేటువంటి మాట 4వ వచనం చదవండి. అదే 53వ అధ్యాయము. నిశ్చయముగా ఆయన అతడు మన రోగములను భరించెను. సో ఆయన భరించాడు, ఆ తర్వాత సహించాడు. సో నిన్ను నీ పాపాన్ని భరించాడు, సహించాడు. ఆ తర్వాత దాని పరిహారార్థమై ఆయన ఏం చేయబడ్డాడు అని అంటే, ఆ పైన మోషేస్ ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్టు ప్రభువైన యేసుక్రీస్తే సిలువలో ఎత్తబడ్డాడు. చదవండి ఆ మాట. 59వ అధ్యాయము 16వ వచనంలో మధ్యవర్తిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసెను. సో దేవుడికి నరునికి మధ్యలో మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాను అనే సంగతి మనం చూస్తాం. సో ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనే సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మన పాపములను భరించెను, ఆ తర్వాత మన పాప భారాన్ని మోసాడు,
ఆ తర్వాత నీకు దేవుడికి మధ్యలో లేదా మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఒక మధ్య అనుసంధానకర్తగా ఆయన ఎత్తబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మనం మొదటి అధ్యాయము 4వ వచనంలో చదవండి ఎవరైనా. ఉమ్, ఉమ్. ఆ, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాను. యాక్చువల్గా ఎవరు చావాలి, ఎవరు అప్పగింపబడాలి అని అంటే నువ్వు అప్పగింపబడాలి, నువ్వు భరించవలసినటువంటిది. ఆదాము హవ్వలు భరించారు కదా. ఆదాము హవ్వలు పాపం చేస్తే ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. ఆ తర్వాత వారు పొందినటువంటి వేదన క్రమం ఎంతవరకు వచ్చిందండి? యేసుక్రీస్తు వచ్చేంతవరకు మనకుంది. యేసుక్రీస్తు మరియమ్మ కడుపులో అంటే ఆయన మళ్ళీ ఇక్కడ జన్మించేంత వరకు ఆ పాప ఫలితము వారు అనుభవిస్తూనే వచ్చారు. ఎంత అనుభవించారో మనం ఇశ్రాయేలు ప్రజల బ్రతుకును చూస్తే మనకు అర్థమవుతుంది. వారు ఎంతగా రక్షింపబడ్డారో, ఎంతగా ఆయన వైపు తిరిగారో, ఎంతగా మన శ్రమలు అనుభవించారో మనం చూస్తూ వచ్చాం. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడో, ఆయన వచ్చాక ఒక నూతన నిబంధన క్రమం మన మధ్యలో రక్షణగా స్థిరపరచబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగా జరిగింది? యెషయా రాసినటువంటి ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. ఏంటి? నీ పాపము నా పాపము, ఇక నువ్వు పాప భీతి లేదు, మరణ భీతి లేదు, ఆ భారము నీ పైన లేదు. అదంతా ఎవరు భరించారు? ప్రభువైన యేసుక్రీస్తే భరించాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను, మన పాపములను అన్నిటినీ ఆయనే భరించాడు. నీకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రక్షణకు కేంద్ర బిందువు ఎవరు? నువ్వు ఇలా కూర్చొని ఆరాధిస్తున్నావంటే కేంద్ర బిందువు ఎవరు అని అంటే యేసుక్రీస్తే. ఆయన తప్ప ఇంకెవరు లేరిక. ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పడానికి చూడండి, యోహాను సువార్త 3:14 ఇంతకుముందు నేను చెప్పాను కదా, మోషే సర్పం ఎత్తినట్టు అనేటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త మోషే సర్పము ఎలాగునెత్తెనో అలాగే ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎత్తబడ్డాడు కదండి, ఎత్తబడ్డాడు. అంటే ఆనాడు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తి వారి పాప నివారణ ఎలాగా చేశాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తబడి నా పాప యొక్క నివారణ చేశాడు. ఆ సిలువ వైపు నువ్వు చూసావు కాబట్టి, ఇది నా కొరక నువ్వు అనుభవించావు కాబట్టి నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చావు. కాబట్టి ఇక్కడ ఆయనే నీ రక్షణకు ఒక పరిష్కారంగా నిలబడ్డాడు. నువ్వు పాపం నుంచి బయటికి రావడానికి ఒక పరిష్కారం చూపించాడు. ఎక్కడ? సిలువలో ఒక పరిష్కారం చూపించాడు. చూడండి, అంత మాత్రమే కాదు, ఆయన మన మధ్యలో జీవాహారంగా మార్చబడ్డాడు. చూడండి, ఆ మాట కూడా మనం చూస్తాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము 51వ వచనంలో మనం చూస్తాం ఆ మాట. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, అవును. అయితే వాళ్ళు ఏమన్నారు? పై వచనం చదవండి, 30వ వచనమా. అట్లయితే మేము చూచి 31వ వచనంలో భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషేకి మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి ఆహారము? మరి ప్రభువైన యేసుక్రీస్తే మనకు జీవాహారమై ఉన్నాడు. అదే 51వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడంటే, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం ఎవరు? నేనే. అది నీ ముందుకు రావడానికి, ఆ బల్ల నీ ముందుకు రావడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పుడు ఆ జీవాహారాన్ని నువ్వు భుజిస్తూ ఉన్నావు. అది తినడం ద్వారా నీకు నిత్య జీవం ఉంటుంది. ఎందుకంటే ఆయన అన్నాడు,
అదే చివరి మాటగా, అదే 51వ వచనంలో చివరి మాట ఏంటంటే, ఆ, ఎవడైనను 51వ వచనం, ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 చివరి భాగంలో. సో అది తిన్నటువంటి వ్యక్తికి నిత్య జీవం ఉందని నిశ్చయంగా నేను మీతో చెబుతున్నాను. నేనే అక్కడి నుంచి దిగి వచ్చిన జీవాహారం. అయితే పితరులు మన్నా తినినా చనిపోయారు, కానీ ఇప్పుడు ఇది దీనిలో చేయి వేసేటువంటి వారు ఎలా ఉంటారంట? నిత్య జీవం కలిగినటువంటి వారంట. కాబట్టి దేవుడే ఒక పరిష్కారం చూపించాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆయనే ఒక జీవాహారంగా నీ మధ్యలో నా మధ్యలో బల్లగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మీరు చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో పేతురు యోహానులు తమ పరిచర్యలో ఒక మాట అక్కడ ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం. అపొస్తలుల కార్యములు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెనను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏమని ప్రకటించాలి? ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి ఏమని ప్రకటించాలి అని అంటే, ఇగో ఇది ఈ నామముననే మనం రక్షణ పొందాలి, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పేతురు యోహానులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు నీ బ్రతుకులో ఆ రక్షకుడే ఉన్నాడు. ఆయన ఆ రక్షకుడిగా నీ బ్రతుకులో వెలుగొందుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆరాధించేటువంటి నీవు ఆయనను రక్షకుడిగా కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉంటే ఈ ప్రకటన, ఈ ప్రచురణ నువ్వు అన్ని జనుల మధ్యలో చేయగలుగుతున్నావా? ఆ తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో క్రీస్తే పునాదిగా నిలబడ్డట్టుగా మనం చూస్తాం. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఈ పునాది యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ పునాది మీదనే నీవు నేను ఏమవుతున్నాం? కట్టబడుతూ ఉన్నాం. సజీవమైనటువంటి రాళ్ళగా మనం ఏమవుతున్నాము? క్రీస్తు కొరకు కట్టబడుతూ ఉన్నాం. ఒక సజీవం కలిగినటువంటి, జీవం కలిగిన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. ఏంటి ఇప్పుడు అన్నిటికీ కేంద్ర బిందువు ఎవరండి? క్రీస్తే. ఇది చెప్పడానికి నేను చెప్తున్నాను. నీ రక్షణకి, నీ పాపము నుంచి విడుదల పొందడానికి గల పరిష్కారం చూపిన వ్యక్తి, నీ మధ్యలో ఉండి నిత్య జీవాన్నిచ్చే జీవాహారమైనటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఒక పునాది మీద నిన్ను నీవు నిర్మించుకోవడానికి మూలరాయిగా, నిషేధింపబడిన మూలరాయిగా ఉండి నిలబడ్డటువంటి వ్యక్తి ఆయన ఎవరు? క్రీస్తు. ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఆయన ఏమంటాడు? యెహోవాకు తగిన మహిమ చెల్లించండి. ఆయనకు తగిన మహిమ నువ్వు చెల్లించాలంటే ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఆయన స్థాయి ఏంటో నీకు తెలియాలి. ఆయన నీ బ్రతుకులో ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. సో అప్పుడే నువ్వు ఆయనను సక్రమమైన రీతిలో ఆరాధిస్తావు. కాబట్టి ఇక్కడ ఆరాధికుడిగా కీర్తనకారుడు ఆయన ఏమని రాస్తున్నాడు? యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, క్రొత్త కీర్తన పాడండి, ఆయన మీదనే పాడండి, ఆయన నామాన్నే స్తుతించండి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి, అన్యజనుల మధ్యలో మీరు ఆ సంగతి జరిగించండి, అనగా ఆ రక్షణను ప్రకటించండి. ఇది ఒక ఆరాధికుడిగా నీ బ్రతుకులో ఉండవలసినటువంటి సత్యాలు. కాబట్టి ఎవరు ఆరాధించాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆరాధించాలి? ఎవరికైతే ఈ అనుభవం ఉందో, నీ రక్షణ అనుభవం ఉందో, రక్షణ యొక్క ప్రత్యక్షత నీ బ్రతుకులో స్థిరపరచబడుతూ ఉందో, లేదా ఈ వారము దేవుడు నేను ఎలాగ రక్షించాడో ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ, దేవా నన్ను ఇలాగ రక్షించావు, గతంలో నేనున్నాను, ఇలాగున్నాను, ఇప్పుడు ఇలాగ మార్చబడ్డాను, ఈ వారంలో నువ్వు నాకు అన్నీ సమకూరుస్తూ నా ఆత్మీయతలో కుంటుపడుతున్నప్పుడు నన్ను లేపి స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నావు, నీ మందిరానికి నడిపిస్తున్నావు, ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి ఒక వ్యక్తిగా నన్ను నడిపిస్తున్నావు. సో భౌతికపరమైనటువంటి అలంకరణ గురించి ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు.
పరిశుద్ధ అలంకారంలో ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. ఆ అలంకరణ గురించి మనం చాలాసార్లు మనం వింటూ వస్తాం. కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆయనెవరో తెలిసి ఉండాలి. ఆయన నిన్ను ఎలాగ రక్షించాడో తెలవాలి. ఆ తర్వాత అది అనుభవపూర్వకంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఆయనకు నమస్కారం చేసేటప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అని అంటే, పరిశుద్ధ జీవం కలిగినటువంటి పరిశుద్ధుడి దగ్గరికి నేను వెళ్తున్నాను. నేను పరిశుద్ధపరచుకొని నేను వెళ్ళాలి. ఆనాడు యాజకుడు ఎలాగైతే వచ్చాడో, యాజకుడు ఎలాగ వెళ్ళాడో భౌతికపరమైనటువంటి పరిశుద్ధత కలిగి, ఈరోజు నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు అనంటే, ఆరాధించేటువంటి వాడు ఎవడు? మరి రక్షణ అనుభవం కలిగినటువంటి వాడు. రక్షణ అనుభవం కలిగినటువంటి వాడిలో ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఏమీ ఉండవు. ఒకవేళ ఉంటే అవి తొలగించుకొని ప్రభువా అని తీసేసుకొని మౌనంగా ప్రార్థన చేసుకొని ఒక మాట తర్వాత నీ యొక్క అర్పణని చెల్లించండి. లేదంటే నువ్వు ముఖస్తుతి చేసిన వాడవై అవుతావు. ఆ మాట దొరుకుతుందో చూద్దాము. లూకా సువార్తన 15వ అధ్యాయం అనుకుంటాను, చూడండి, నేను చూస్తాను. వాళ్ళు అయ్యో గుడ్డివాడు అక్కడ అనే మాట దగ్గర ఆ మాట ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయము చూడండి. గుడ్డివాడు అనేది ఇద్దరు కలిసి వెళ్తే గుంటలో పడుతురు కదా అనేటువంటి అక్కడ ఆ మాట ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి కావాలంటే, వారి గురించి రాస్తాడు. మీరు మీ మాటలు ఎలాగ ఉన్నాయి, మీ హృదయాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి సంగతి ఆయన జ్ఞాపకం చేస్తాడు. సో మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరంగా ఉందని ఆయన జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి అలాగ ఉండకుండా ఆరాధించేటువంటి వ్యక్తి యొక్క హృదయము, మనస్సు ప్రతిదీ ఆయనకు సమీపంగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటల చేత దేవుణ్ణి మనము ఆరాధించుదాం. జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే నీవు చాలా చక్కగా ఆయన యొక్క మహిమ ఎంత ఉందో దానికి తగినంత మహిమ నువ్వు ఆయనకు చెల్లించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా మనము సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. మంచిది, మనము ఆరాధనలోకి ప్రవేశించుదాం. మనం ఆరాధనలోనికి వెళ్ళక ముందు ఇదే షీట్లో నుండి 2వ పాట, దేవుని మహిమా మందిరం, మొదటి చరణం. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, యాజకులారాధనాలయం.